ఫ్రెండ్స్, మా ఊళ్ళోకి యామయ్య వచ్చాడు. యామయ్య అంటే ఎవరో అనుకునేరు. పసుపు రంగు బట్టలతో ఇలా గుర్రం పైన స్వారీ చేసుకుంటూ డప్పు వాయించుకుంటూ వస్తారు. ఈ యామయ్యని యోగి వేమారెడ్డి లేదా యోగి వేమన లేదా వెర్రి వేమన అని కూడా పిలుస్తారట. ఈ వేమయ్య ఊర్లోకి వస్తే ఆ ఊరికి మంచి జరుగుతుందట. చీడలు పీడలు దూరం అవుతాయని వారి నమ్మకం. దెయ్యాల వంటి పీడలు ఊర్లోకి రాకుండా తరిమే శక్తి ఈ వేమయ్యకుందని అప్పటి తరం వాళ్ళు చెప్తున్నారు. ఈ వేమయ్య మా ఊర్లోకి వచ్చినప్పుడు ఆయన్ని దైవ స్వరూపంలాగా భావించి వారికి తోచినంత దక్షిణ తాంబూలంలో పెట్టిస్తున్నారు. ఏం పేరు మీ పేరు? యామారెడ్డి. ఏ ఊరియా మీది? రాజంపేటేనా? మాది కటారపల్లి నాయన, అనంతపురం జిల్లా కదిరి కటారపల్లి. కదిరి కటారపల్లె. అక్కడి నుంచి వచ్చినావు నువ్వు? అక్కడి నుంచే యామారెడ్డి వచ్చి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ అంతా చుడతావా? ఎన్ని రోజులు, సంవత్సరం పడుతుందా మొత్తం? పడుతుంది నాయన. అన్ని గుర్రం మీదే. వచ్చినాం కదా, శ్రీరామనవమికి పోతాం ఇంటికి. శ్రీరామనవమి సంవత్సరమే కదా, అదేలే రాముల వారి తిరునాళ్ళ. ఓకే. అప్పుడు పోయేది ఆయన. ఆయన జాతర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్టపోయేవాళ్ళం అట్ట పోతాం. అవునులే. యామయ్య అంటారు కదా. యామన్నారెడ్డి కాదులే, ఇట్లా ఎల్లో డ్రెస్ వేసుకునేది యామయ్య అని మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. వేమన వేమన బుక్కుల్లో కూడా. అవును. దానికి అంత ఇది మెయింటెనెన్స్ గుర్రానికి రోజుకు 200 రూపాయలు దాణా. ఈ వేమయ్యకు కోపం వస్తే శాపాలు కూడా పెడతాడట. అలాగే ఆయన ఆశీర్వాదం తీసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుందట. ఈ తరం వాళ్ళకి ఇలాంటి వేమయ్యలు తెలియకపోవచ్చు. మీలో ఎంతమందికి ఈ వేమయ్య తెలుసో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.